ఇవాళ నాకు ఏమనిపిస్తోంది అంటే ఇక నాకు ముక్తి లభించింది అని. ఒక విచిత్రమైన దివ్య సంతోషం కలుగుతోంది నా మనసుకి. నా మనసు చాలా రగిలిపోయేది, ఓ అగ్ని గోళంలాగా. మరి ఆ తాపం ఎప్పుడు చల్లారింది అంటే నాకు ఆ శ్రీరాముడి దర్శనం తరువాత. మళ్ళీ 1000 సంవత్సరాల తరువాత నా శిష్యుడు గంగాపుత్రుడు భీష్ముడి చక్రవాకం దాన్ని మళ్ళీ మేల్కొల్పింది కర్ణా. తనతోనే యుద్ధం చేసి ఎవరైనా విజయాన్ని సాధించారా? ఆ తర్వాత భీష్మ పితామహుడికి కూడా ఆశీర్వాదం ఇవ్వాల్సి వచ్చింది. తర్వాత అనుభవం అయింది, ఆ ఆవేశానికి కారణమైన శక్తి నా లోపలే ఉంది అని. తరువాత నేను ప్రతిజ్ఞ చేశాను, ఇక నేను ఎప్పటికీ శస్త్రాలని ధరించను అని. నేను మొత్తం నా అస్త్రశస్త్రాలన్నీ నా శిష్యుడు ద్రోణుడికి బహూకరించేశాను. కానీ ఇంకా కొంత ఆవేశం లోపలే ఉండిపోయింది. అప్పుడు నువ్వొచ్చావు, క్షత్రియుల తేజం కలిగినటువంటి బ్రాహ్మణ కుమారుడివి. ఈ ప్రపంచంలో అసలు నిన్నెవరితోనైనా పోల్చాలి అంటే అప్పుడు స్వయంగా నిన్ను పరశురాముడితోనే పోల్చాల్సి ఉంటుంది. అందుకనే నన్ను నాకు నేనుగా నీకు అర్పించుకున్నాను. పైగా ఇవాళ నీకు నేను అన్ని దివ్య శస్త్రాలను ప్రసాదించి మనస్సు చాలా తేలిక పడింది. దీర్ఘాయుష్మాన్ భవ బ్రాహ్మణ కుమారా. నువ్వు నా పేరుని ముల్లో